చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మనకి ఈ ట్రిగోనోమెట్రీ టాపిక్ లో 11.3 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం చూడండి సార్. ఈ 11.3 ఎక్సర్సైజ్ లో మనకి ఎన్ని సమ్స్ కంప్లీట్ అయినాయి? సెకండ్ సమ్ లో ఫస్ట్ పాయింట్ అయింది, సెకండ్ పాయింట్ ట్రై చేయమని చూడండి సార్. ఇంకో సెకండ్ క్వశ్చన్ లో సెకండ్ పాయింట్ ఏంటిది? show that cos 36 degrees, cos 54 degrees minus sin 36 degrees, sin 54 degrees is equal to 0 ప్రూవ్ చేయమన్నాడు. అయితే దీనికి టూ మెథడ్స్ ఉన్నాయి. టూ మెథడ్స్, ఒకటి డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయడం లేదా కన్వర్టింగ్ చేసుకోవడం. టూ మెథడ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ మెథడ్ చూడండి సార్. ఫస్ట్ మెథడ్ కన్వర్టింగ్. ఎలా కన్వర్టింగ్ చేస్తాం చూడండి ఒకసారి. LHS cos 36 degrees, cos 54 degrees minus sin 36 degrees, sin 54 degrees. ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూషన్ డైరెక్ట్ చేస్తాం. ఇక్కడ అంటే ఈచ్ టైం ఎన్ని వాల్యూస్ కాకుండా డైరెక్ట్ గా ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం చూడండి ఒకసారి. cos 36 degrees ఇంటూ ఈ cos ఉంది. ఇక్కడ ఈ cos వల్ల ఎంత చేంజ్ అవుతుంది? ఇక్కడ cos 54 degrees ఉంది, కన్వర్టింగ్ టు sin కాబట్టి చూడండి సార్. ఇక్కడ టూ వాల్యూస్ కూడా చేంజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది cos ఫార్ములా ఎంత చేంజ్ అవుతుంది? sin 90 degrees minus 36 degrees into cos ఇక్కడ కూడా ఎంత అవుతుంది? 90 degrees minus 54 degrees minus sin 36 degrees sin 54 degrees. ఇక్కడ ఎందుకు ఇలా చేసామంటే ఇక్కడ ఉన్న టూ సైన్ ఉన్నాయి, ఇక్కడ టూ కూడా సైన్ ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ ఇవ్వాలి, టోటల్ వాల్యూ కూడా సైన్ చేంజ్ అవ్వాలి కాబట్టి కాస్ వాల్యూ సైన్ చేంజ్ అవ్వాలంటే ఫార్ములా ఏంటి? 90 మైనస్ ఇక్కడ యాంగిల్ ఎంత? 36 అంటే 90 మైనస్ 36. నెక్స్ట్ కాస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది కాస్ ఉంది, కాస్ అని చేంజ్ అవుతుంది sin 90 degrees మైనస్ 54 degrees మైనస్ ఇది చేంజ్ అవ్వాలి కాబట్టి సేమ్ వాల్యూ యూజ్ చేశాను. ఇక్కడ sin 90 మైనస్ θ అంటే sin 90 మైనస్ θ మనం ఫార్ములా అప్లై చేసాం కనుక సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ ఎంత అవుతుంది? sin 90 మైనస్ 36 ఎంత? 54 degrees sin 90 మైనస్ 54 ఎంత? 36 minus sin 36 degrees sin 54 degrees. మీకు డైరెక్ట్ వాల్యూ ఆటోమేటిక్గా చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి a ఇంటూ b మైనస్ b ఇంటూ a మోడల్ ఉంది. ఇది ab, ఇదేమో ba మోడల్లో ఉంది. ఎలా ఉన్నా కూడా కరెక్టే కదా. కరెక్ట్ వాల్యూ క్యాన్సిల్ చేయడానికి ఇబ్బంది లేదు, కానీ మీకు ఏదైనా డౌట్ ఉందనుకోండి చేంజింగ్ చేసుకోండి సార్. ముందు స్మాల్ కాబట్టి స్మాల్ ఎంత? sin 36 ఇంటూ sin 54 degrees minus sin 36 degrees into sin 54 degrees. ఈ టూ వాల్యూస్ ఏమని క్యాన్సిల్, ఫైనల్ వాల్యూ ఎంత? 0. ఏంటిది? RHS మెథడ్ చూసారన్నా సరే. వాడు ఇచ్చిన LHS లో ఈ టోటల్ కాస్ వాల్యూస్ ని సైన్ లో కన్వర్ట్ చేస్తున్నాను. టోటల్ కాస్ వాల్యూస్ ని సైన్ లో కన్వర్టింగ్ అంటే ఫార్ములా కాస్ θ కూడా ఫార్ములా ఉంది దగ్గర. కాస్ θ ఫార్ములా ఏంటి? sin 90 మైనస్ θ. కాస్ θ ఫార్ములా ఏంటి? sin 90 మైనస్ θ కాబట్టి sin 90 మైనస్ ఇక్కడ యాంగిల్ ఎంత? 36. నెక్స్ట్ వాల్యూ కాస్, ఈ కాస్ సైన్ లో కన్వర్ట్ చేస్తాను. 90 మైనస్ ఇక్కడ యాంగిల్ ఎంత? 54 మైనస్ sin 36 అంటే sin 54. sin 90 మైనస్ 36, 90 మైనస్ 36 ఎంత? 54 sin 90 మైనస్ 54 ఎంత? 36. ఇక్కడ మల్టిప్లికేషన్ లో కొంచెం ప్రాసెస్ లో చేంజ్ ఉన్నాయి తప్ప ఈ వాల్యూస్ ని ముందు స్మాల్ వాల్యూ అంటే sin 36 ఇంటూ sin 54 మైనస్ sin 36 sin 54. టూ వాల్యూస్ కూడా ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది 0. అంటే LHS తో ఏమవుతుందా? RHS. ఫైనల్ గా వాల్యూ ఎంత? therefore cos 36 cos 54 minus sin 36 degrees sin 54 degrees is equal to 0. ఇది ఫస్ట్ మెథడ్. దీని సెకండ్ మెథడ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏ మెథడ్ యూజ్ అవుతా ఆ మెథడ్ ఫాలో అవ్వండి. టూ మెథడ్స్ చెప్తాను అండ్ టూ మెథడ్స్ మీకు ఏది ఎంచుకుంటే ఆ మెథడ్ ఫాలో అవుతాయండి.
ఒకసారి చూడమ్మా LHS పార్ట్ ఇస్తున్నాం LHS పార్ట్ ఫార్ములాతో కంపేర్ చేస్తున్నాను ఏంటా ఫార్ములా లెట్ A ఎంత 36 degrees అండ్ B ఈక్వల్ టు 54 degrees కింద తీసుకున్నాం అనుకోండి ఇది ఒక ఫార్ములా కింద మారుతుంది ఎలాగో ఫార్ములా చూడండి సార్ cos A cos B మైనస్ sin A sin B మరి cos A cos B మైనస్ sin A sin B ఫార్ములా ఏంటి cos A ప్లస్ B అంటే ఈ టైప్ మెథడ్ లో ఉన్న దానికి ఆన్సర్ ఏంటి ఇక్కడ cos A ప్లస్ B అంటే ఇక్కడ ఫార్ములాను కంపేర్ చేసుకున్నాం ఏంటి కంపేరింగ్ లెట్ A ఎంత 36 B వాల్యూ 54 తీసుకుంటే ఏ ఫార్ములా ఏంటి cos A cos B మైనస్ sin A sin B మరి cos A cos B మైనస్ sin A sin B మోడల్ కి ఫార్ములా ఏంటి cos A ప్లస్ B ఆ ఫార్ములా అప్లై చేస్తే therefore cos ఫార్ములా అప్లై చేస్తే A ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 36 ప్లస్ B ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 54 డిగ్రీస్ ఎడిషన్ చేస్తే cos 36 ప్లస్ 54 ఎంత 90 మరి cos 90 వాల్యూ ఎంత 0 cos 90 డిగ్రీ వాల్యూ ఎంత 0 ఇది డైరెక్ట్ మెథడ్ అంటే ఒక ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే ఆ ఫార్ములాలో ఏ ప్లస్ ఉన్న వాల్యూ ఎంత 36 B ప్లస్ ఉన్న 54 అనుకుంటే ఈ ఫార్ములా అప్లై చేసుకోండి ఈ ఫార్ములా cos A వాల్యూ ఎంత 36 B వాల్యూ ఎంత 54 అప్లై చేస్తే 36 ప్లస్ 54 ఎంత 90 cos 90 వాల్యూ ఎంత 0 देखो ఏమవుతుంది ఇక్కడ LHS కూడా ఎంత అవుతుంది RHS LHS కూడా ఎంత RHS LHS వాల్యూ ఎంత ఇక్కడ cos 36 cos 54 degrees minus sin 36 sin 54 degrees ఇది ఇక్కడ ఎంత 0 ఏ మెథడ్ ఫాలో అయినా పర్వాలేదు కానీ ఇక్కడ నేను ఫార్ములా రాయాలి కంపల్సరీ ఫార్ములా రాస్తేనే మనకి యూజ్ అయినట్టు అందులో ఈ వాల్యూ A B అని తీసుకుంటేనే ఫార్ములా అప్లై అయింది ఆ అప్లై లో రైట్ సైడ్ ఉన్న cos A ప్లస్ 1 వాల్యూ 36 రాశాను B ప్లస్ వాల్యూ 54 రాస్తే 36 ప్లస్ 54 అంటే 90 cos 90 డిగ్రీ వాల్యూ 0 అంటే టేబుల్ ఫార్మ్ చదవమని చెప్తా ఇక్కడ మనకి సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటమ్మా third question if tan 2a is equal to cot a minus 18 degrees where 2a is an acute angle find the value of a find the value of a third question చూడండి సార్ ఏ ఇచ్చిన మేనర్ లో given tan 2a is equal to cot a minus 18 ఇచ్చాడు given that ఏ ఇచ్చిన tan 2a is equal to cot a minus 18 degrees చిన్న క్లూ ఇచ్చాడు ఏంటంటే చిన్న క్లూ 2a is an acute angle అంటే 2 యాంగిల్స్ ఉంటాయి కదా ఆ 2 యాంగిల్స్ సమ్ 90 అవుతాయి బట్ ఏమంటారు acute angles అంటాం కాబట్టి మరి సమ్ AB అని acute అనుకోండి A ప్లస్ B కూడా ఎంత అవుతుంది 90 degrees మరి ఇక్కడ 2A ఓన్లీ ఎందుకు డిస్కస్ చేశాడు 2A ఓన్లీ ఎందుకు డిస్కస్ చేశాడంటే 2A ని కన్వర్ట్ చేసుకుంటాం దేంట్లో కన్వర్ట్ చేస్తాం కాట్ అంటే tan వాల్యూని కాట్ లో కన్వర్ట్ చేసినప్పుడు 90 మైనస్ రాయాలి మరి 90 మైనస్ రాయాలంటే 2A ప్లస్ అనదర్ యాంగిల్ ఇది ఈక్వల్ ఎంత 90 అనదర్ యాంగిల్ అనేది మనకు ఐడియా లేదు సమ్ థీటా అనుకున్నాం అనదర్ యాంగిల్ థీటా అనుకుంటే 2A ప్లస్ థీటా ఇది కూడా 90 అయితే థీటా కూడా ఎంత అవుతుంది 90 మైనస్ 2A అంటే 90 మైనస్ 2A రాయాలి ఇక్కడ 2A కంపల్సరీ ఏమని రాయాలి ఎక్యూట్ అని రాయాలి అందుకే వాడు అక్కడ క్వశ్చన్ లో 2A ఉన్నాడు నేను ఎక్యూట్ యాంగిల్ అన్నాడు కాబట్టి ఫార్ములా అప్లై చేస్తాను ఏంటో ఫార్ములా tan థీటా ఫార్ములా అప్లై చేస్తాను tan థీటా కూడా ఎంత cot 90 మైనస్ థీటా tan థీటా కూడా ఫార్ములా ఏంటి tan థీటా is equal to cot 90 మైనస్ థీటా ఫార్ములా అప్లై చేస్తే ఆ ఫార్ములా చూడండి సార్ since
2a is an acute angle. మరి 2a is an acute angle కాబట్టి దాన్ని ఏమవుతుంది ఫార్ములా చూడండి సార్. cot 90 degrees minus 2a is equal to cot a minus 18 degrees. ఫార్ములా ఎలా వస్తుంది ఇక్కడ ఫార్ములా రాస్తాం మనం. tan కంటే కూడా ఫార్ములా ఏంటి cot 90 minus theta ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా అప్లై చేస్తే ఈ tan ఎలా చేంజ్ అయింది cot 90 degrees minus 2a is equal to రైట్ సైడ్ ఉంది cot a minus 18. మరి ఈక్విటీ యాంగిల్స్ అన్నది కాకుండా ఇక్కడ లెఫ్ట్ సైడ్ cot రైట్ సైడ్ ఉంది cot అంటే cot రేషియోస్ ఈక్వల్ అయితే యాంగిల్స్ కూడా ఏమవాలి ఈక్వల్ అవ్వాలి. 2 రేషియోస్ ఈక్వల్ అయితే కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఏమవాలి ఈక్వల్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ cot ఇక్కడ కూడా cot ఉంది కాబట్టి యాంగిల్స్ ఈక్వల్ చేస్తే देखो 90 degrees minus 2a is equal to a minus 18 degrees. cot ratio ఈక్వల్ కాబట్టి కరెస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలంటే కరెస్పాండింగ్ యాంగిల్ ఎంత 90 degrees minus 2a is equal to a minus 18. ఒకసారి చూడండి ఇది మైనస్ 2a ఈ మైనస్ 2 రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ 90 degrees is equal to a minus 18 plus 2a. ఇది డైరెక్ట్ స్టెప్ రాని వాళ్ళ కోసం డైరెక్ట్ అయితే యూజ్ చేయొచ్చు. కానీ ఇది -18 ఈ -18 లెఫ్ట్ కొత్త ఏమవుతుంది 90 degrees plus 18 degrees is equal to a plus 2a. డైరెక్ట్ స్టెప్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఎలాగా ఇది మైనస్ రైట్ కొత్త ఏమైంది ప్లస్ ఇది మైనస్ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్ అన్న ప్రాసెస్ బట్టి ఒకే స్టెప్ ఏమవుతుంది ఇక్కడ 90 plus 18 is equal to a ఇది మైనస్ రైట్ సైడ్ ఏమైంది ప్లస్ 2a. అందులో ఈ ఫార్ములా ఎవరికైనా ఐడియా లేని వాళ్ళు రాసుకోవాలి తప్ప ఐడియా ఉన్న వాళ్ళకి రాయవలసిన పని లేదు. ఒకే స్టెప్ లో రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇది మైనస్ రైట్ కి ఏమైంది ప్లస్ అయింది. రైట్ సైడ్ మైనస్ 8 ఉంది రైట్ సైడ్ మైనస్ 8 లెఫ్ట్ కి ఏమైంది ప్లస్ 18. ఇప్పుడు ఎడిషన్ చేయండి a ప్లస్ 2a ఇక్కడ a 1 టైం ఇక్కడ a 2 టైం మొత్తం ఎన్ని టైమ్స్ అయింది ఇక్కడ 3a is equal to 90 plus 18 90 plus 18 ఎంత 108 90 plus 18 ఎంత 108 degrees. ఇది మల్టిప్లై ఈ మల్టిప్లికేషన్ లో రైట్ సైడ్ ఏమవుతుంది ఇప్పుడు a is equal to 108 degrees divided by 3 3 into 10 యాంగిల్స్ అవుతుంది. ఇప్పుడు a is equal to 3 3 ఎంత 9 ఇక్కడ 8 ఎంత కాబట్టి 3 6 అంటే 36 degrees. ఎప్పుడైనా ఫార్ములా రాసినట్టు కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి, దాంట్లో కలిపేయకూడదు, కొంచెం గ్యాప్ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఇఫ్ tan a is equal to cot b where a and b are acute angles, prove that a plus b is equal to 90 degrees. ఫార్ములా బయట మనం కంపేర్ చేసుకుంటే సరే గివెన్ ఏం చూడండి సార్ గారు given tan a is equal to cot b. tan a is equal to cot b కి కన్వర్ట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే tan అంటే cot లా కన్వర్ట్ అవ్వాలంటే ఇక్కడ ab యాంగిల్స్ గురించి డిస్కస్ చేయాలి. మరి ab యాంగిల్స్ గురించి డిస్కస్ చేయాలంటే ఇక్కడ ఏమంటే వేర్ a and b ఆర్ ఈక్వల్. మరి ఈక్వల్ అయితే ఎడిషన్ ఎంత అవుతుంది 90. ఎడిషన్ వాల్యూ 90 కాబట్టి ఈ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది అనదర్ యాంగిల్ చేంజ్ అవుతుంది. చూడండి సార్ if a comma b are acute angles then a plus b చూడంత 90 degrees అంటే ఆన్సర్ కాదు, ఇక్కడ మనం కండిషన్ రాస్తున్నాం. దట్ ఇంప్లైస్ మీరు యూజ్ చేసేది ఇక్కడ tan యాంగిల్ అనదర్ యాంగిల్ చేంజ్ అవ్వాలనుకున్నప్పుడు 2 యాంగిల్స్ సమ్ ఎంత అవుతుంది 90 అవుతుంది. 2 యాంగిల్స్ సమ్ 90 కాబట్టి ప్రాపర్టీ అప్లై చేశారు. ప్రాపర్టీ అప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ tan ఎలా చేంజ్ అవుతుందంటే cot ఫార్ములా ఏంటి tan అంటే ఈక్వల్ ఫార్ములా tan θ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే cot 90 మైనస్ θ కాబట్టి ఇక్కడ θ ప్లస్ ఉన్న వాల్యూ ఎంత
tan theta is equal to cot 90 minus theta. ఈ theta ప్లస్ ఉన్న వాల్యూ అక్కడ a కాబట్టి cot 90 minus a is equal to cot b. లెఫ్ట్ సైడ్ ఉన్న tan కన్వర్ట్ అయ్యింది. ఇది కన్వర్ట్ అయింది ఫార్ములా ఉంది. ఇప్పుడు a, b ఆర్ ఎక్విట్ యాంగిల్స్ దాన్ని ఏమవుతుంది? ఈ tan ఎలా కన్వర్ట్ అయింది? cot కి కన్వర్ట్ అయింది. ఎలాగా 90 minus అనదర్ యాంగిల్ ఇక్కడ ఉన్న యాంగిల్ a కాబట్టి a యూజ్ చేస్తున్నాం. 90 minus a is equal to cot b. లెఫ్ట్ సైడ్ cot ఇందులో రైట్ సైడ్ cot లెఫ్ట్ సైడ్ కూడా cot ఉంది కాబట్టి cot రేషియో ఈక్వల్. మరి cot రేషియో ఈక్వల్ అయితే యాంగిల్స్ కూడా ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees minus a is equal to b. ఇది మైనస్ a, ఈ మైనస్ a రైట్ సైడ్ ఏమవుతుంది? 90 degrees is equal to b. ఇది మైనస్ రైట్ సైడ్ ఏమవుతుంది? ప్లస్. ఇప్పుడు మన ఫార్ములా వైజ్ ఏమవుతుంది ఒకసారి? బట్ రూల్ అనేది a ప్లస్ b కాబట్టి ఇక్కడ b ప్లస్ a ఉంది. b ప్లస్ ఎలా చేంజ్ అవుతుంది? a ప్లస్ b is equal to 90 degrees. b ప్లస్ a అన్న a ప్లస్ b ఎడిషన్ ఉంది. ఎడిషన్ లో 2 ప్లస్ 3 ఎంత 5 అంటాం. అలాగే 3 ప్లస్ 2 కూడా ఎంత 5. అంటే వాల్యూస్ చేంజ్ అయినా కూడా ఎడిషన్ ఏమవుతుంది? సేమ్ వాల్యూ వస్తుంది కాబట్టి ఇక్కడ b ప్లస్ a ఉన్నప్పుడు పొజిషన్ చేంజ్ అవుతుంది. పొజిషన్ చేంజ్ అవుతే a ప్లస్ b కూడా ఎంత 90 degrees. ఇక్కడ మనకి ఫోర్త్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇవన్నీ మీరు గమనించుంటే ఒకటే ఫార్ములా tan ఏమో cot లా కన్వర్ట్ అవుతుంది. అలాగే sin ఏమో cos లేదా cos ఉంటే sin ఆ మోడల్ లో చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఉన్న యాంగిల్ కంపల్సరీ రాస్తాం 90 మైనస్ రాస్తాం. ఈచ్ అండ్ ఎవరీ యాంగిల్ ని 90 మైనస్ రాసి ఇక్కడ a ఉంటే a b ఉంటే b యూజ్ చేస్తాం. ఫిఫ్త్ సమ్ if a comma b and c are interior angles of a triangle ABC, then show that tan b plus a plus b by 2 is equal to cot c by 2. ఆల్రెడీ దీనికి ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అయ్యి ఏంటిది సైన్ లో యూజ్ చేసాం. ఇక్కడ tan ఇచ్చాడంటే ఏ సమ్ ఇచ్చినా కూడా ముందు ట్రయాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేయాలి. ట్రయాంగిల్ ప్రాపర్టీ యూజ్ చేయాలంటే మనకి ఒకసారి మోడల్ తీసుకోండి సార్. కండిషన్ లో let a comma b and c are given అని తీసుకోండి. లెట్ అని అంటున్నాం, గివెన్ తీసుకోండి. given a comma b and c are interior angles of a triangle ABC. given ఏంటినా a comma b and c are interior angles అన్నాం. దేనికి? ట్రయాంగిల్ ABC కి. మరి ట్రయాంగిల్ ABC కి ఇంటీరియర్ యాంగిల్స్ అయితే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత అవుతుంది? 180. అంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తాం? దట్ ఇంప్లైస్ a plus b plus c is equal to 180 degrees. బ్రాకెట్లోకి తాల్తే ఏంటిది? యాంగిల్ సమ్ ప్రాపర్టీ. కండిషన్ ఇక్కడ యాంగిల్ సమ్ ప్రాపర్టీ. ఎక్కడ చెప్తుంది కండిషన్? యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత అవుతుంది? 180 degrees. ఎందువల్ల? ట్రయాంగిల్ ఉంటే 3 యాంగిల్స్ ఉంటాయి కాబట్టి. చూడమ్మా, డివైడ్ విత్ 2 చేస్తే డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్. డివైడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్ అన్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 తో డివైడ్ చేస్తే ఇది ఏమైనా డివైడ్ a ప్లస్ b అంటే a ప్లస్ b బయట ఉంది అక్కడ, c కి కూడా బయట ఉందంటే ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ నుంచి అక్కడ బయట కావాలి. ఈచ్ అండ్ ఎవరీ టర్మ్ కి 2 కావాలంటే డివైడ్ చేయాలి. ఏ టర్మ్ తో డివైడ్ చేయాలి? ఇక్కడ 2 తో డివైడ్ చేయాలి. అంటే a by 2 plus b by 2 plus c by 2 is equal to 180 degrees by 2. మనకి ఇక్కడ కావాల్సిన యాంగిల్స్ అన్ని a plus b కావాలి. ఈ 2 టర్మ్స్ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి అనదర్ థర్డ్ సమ్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే a plus b ఇందులో ఎల్సిఎం అంటే రెండింటికి కూడానే, రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 2 అవుతుంది కాబట్టి a plus b by 2 is equal to
రైట్ సైడ్ ఎంత ఉంది 2 2 ఎంత చేస్తుంది 90 టైమ్స్ 90 డిగ్రీస్ ఇది ప్లస్ ఈ ప్లస్ వల్ల రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అయితే మైనస్ c/2 వాడు క్వశ్చన్ లో ఏమైతే చూసుకోవాలి రైట్ సైడ్ c/2 కాబట్టి c/2 రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం లెఫ్ట్ సైడ్ ఉన్న ఇక్కడ a + b ఉంది కదా a + b యూజ్ చేస్తాం ఇక్కడ LCM ఎంత అవుతుంది డినామినేటర్ 2 కాబట్టి LCM ఎంత అవుతుంది 2 అవుతుంది ఇక్కడ డినామినేటర్ ఎంత a ప్లస్ ఇక్కడ డినామినేటర్ ఎంత b a + b/2 అయింది ఇప్పుడు మనకి యూజ్ చేయాల్సింది ఇక్కడ tan రేషియో కావాలి ఆన్ టేకింగ్ ఏ రేషియో కావాలి ఆన్ టేకింగ్ tan రేషియో ఆన్ బోత్ సైడ్ ఆన్ టేకింగ్ ఏ రేషియో కావాలి tan రేషియో కావాలి tan కలిపే కన్నా tan సెపరేట్ గా ఉండాలి tan రేషియో ఆన్ బోత్ సైడ్ అప్లై చేస్తే లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ a + b కాబట్టి tan a + b/2 is equal to right side tan 90 degrees minus c/2 మన ఫార్ములా కదా మన దగ్గర ఏంటి ఫార్ములా tan 90 minus theta tan 90 minus theta ఫార్ములా ఏంటి cot theta tan 90 minus theta మన ఫార్ములా ఏంటి cot theta కాబట్టి ఈ tan 90 minus ని అప్లై చేసినప్పుడు cot theta కోసం యాంగిల్ ఎంత c/2 theta కోసం 90 minus theta ఎంత c/2 కాబట్టి cot c/2 దేశం మనకి వాల్యూ ఎంత వస్తుంది సరా tan a + b/2 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది cot c/2 ఇక్కడ ఫార్ములా కాల్తో రాసుకోండి రైట్ సైడ్ ఫార్ములా ఏంటి tan 90 minus theta కూడా ఎంత ఫార్ములా cot theta ఈ ఫార్ములా ఈ రైట్ సైడ్ రాసుకోండి ఇక్కడ సమ్స్ వస్తే చాలా ఈజీ ఇంకా చేసిన ప్రాసెస్ ఏం లేదు కానీ ఫార్ములాస్ ఆ ఫార్ములా ఐడియా ఉన్న వాళ్ళకి సమ్స్ వస్తాయి ఫార్ములా ఐడియా లేకపోతే ఆ సమ్ చూసి 3 స్టెప్స్ వేస్తాడు కానీ కంటిన్యూ ఉండవు కంటిన్యూ స్టెప్ ఉంటే మార్క్స్ ఉంటుంది సపోజ్ ఎక్కడ ఉన్నాయి ఈ యాంగిల్ సమ్ ప్రాపర్టీ రాసాక నెక్స్ట్ ఏం చేయాలి డివైడ్ చేసాక ఏం చేయాలి 2 యాంగిల్స్ లెఫ్ట్ ఉండాలి థర్డ్ యాంగిల్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ ఏం తీసుకోవాలి tan తీసుకోవాలి ఇక్కడ tan ఫార్ములా అప్లై చేస్తేనే ఆన్సర్ వస్తుంది నువ్వు tan ఫార్ములా అప్లై చేయకుండా అలా వచ్చేసావు కానీ ఆన్సర్ రాదు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి express sin 75 degrees plus cos 65 degrees in terms of trigonometric ratios of angles between 0 degrees and 45 degrees 0 degrees and 45 degrees చూడమ్మా ఆల్రెడీ ఈ మోడల్ లో ఎగ్జాంపుల్స్ అన్ని కంప్లీట్ అయింది ఒకసారి చూడండి మీరు సమ్ చేసారు డైరెక్ట్ అప్లై చేసినా పర్లేదు ఈచ్ అండ్ ఎవరీ వాల్యూ సింగిల్ గా పర్లేదు మీరు ఇచ్చింది బిట్వీన్ 0 and 45 అంటే ఇక్కడ ఉన్న 75 వాల్యూని కన్వర్ట్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న రేషియో కూడా చేంజ్ అవుతుంది కాబట్టి డివైడ్ చేయండి సార్ sin 75 degrees is equal to డైరెక్ట్ సమ్ చేసుకోండి cos 65 degrees is equal to సెకండరీ వర్టికల్ ఫార్ములా దాంట్లో అప్లై చేస్తాం కాబట్టి sin రేషియో చేంజ్ అవుతుంది ఎలా చేంజ్ అవుతుంది ఒకసారి చూడండి కొంతమంది ఫార్ములా అప్లై చేయడం రాదు అలాంటి వాళ్ళు చేసే ప్రాసెస్ చూడండి సార్ ఫార్ములా రాకపోతే కంగారు పడకపోతే ఇక్కడ ఒకసారి చూడండి సైన్ ఉంది సైన్ వాల్యూ చేంజ్ చేద్దాం అనుకున్నారు నీకు రాలేదు అప్పుడు నువ్వు సైన్ అని రాసుకున్న తర్వాత ఇది 90 మైనస్ ఎంత చేస్తే వస్తుంది ఇక్కడ 90 డిగ్రీస్ మైనస్ ఇక్కడ ఉన్న 75 రావాలి 90 నుంచి ఏ వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే 25 70 వస్తుంది 15 ఇక్కడ రాసే స్టెప్స్ చూడండి ఒకసారి నీకు ఫార్ములా రాలేదు ఫార్ములా ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తుంటే ఇక్కడ సైన్ ఉంది సైన్ వాల్యూ చేంజ్ అవ్వాలి చేంజ్ చేయడం రాలేదు వాళ్ళకి అప్పుడు నేను చెప్పింది ఏంటి ప్రాసెస్ సైన్ రాసావు ఇక్కడ 75 వాల్యూ 90 నుంచి ఏ వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది 90 మైనస్ 15 చేస్తే ఎంత 75
90 మైనస్ 15 చేస్తే 75 కాబట్టి ఫార్ములా అప్లై చేయి. ఏంటి ఫార్ములా? sin 90 మైనస్ θ. sin 90 మైనస్ θ ఫార్ములా ఏంటి? cos ఎక్కడ ఎంత 15. ఫార్ములా రాని వాళ్ళు చేసే పని. అదే ఫార్ములా వచ్చిన వాళ్ళు చేసే పని ఏంటి? sin 75 ఉందనుకోండి, దీని ఎలా రాస్తారో cos 90 మైనస్ 75 దట్ ఈజ్ కూడా ఎంత? cos 15. వచ్చిన వాడు అయితే డైరెక్ట్ గా సైన్ కాస్ రాసేసుకుని 90 మైనస్ 75 చేస్తాడు. అదే రాని వాళ్ళు చెప్పిందంటే ఇక్కడ 75 ఉంది. ఈ 75 90 లోంచి ఏ వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది? 15 చేస్తే వచ్చింది. ఇప్పుడు ఫార్ములా ఏంటి? sin 90 మైనస్ θ. sin 90 మైనస్ θ ఎంత? cos θ. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కాస్ ఉంది, కాస్ రాసాం 90 డిగ్రీస్ మైనస్ 90 లోంచి ఏ వాల్యూ సబ్ట్రాక్షన్ చేస్తే 65 వచ్చింది. 90 మైనస్ 25. మరి cos 90 మైనస్ θ ఎంత? sin θ ఎంత? 25. ఏ మోడల్ చేసినా పర్వాలేదు కానీ మనం యూజ్ చేసే మెథడ్ కరెక్ట్గా ఉంటే చాలు. ఇక్కడ 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఎంత ఫార్ములాస్ అవి? sin 90 మైనస్ θ ఇది కూడా ఎంత ఫార్ములా? cos θ. అలాగే cos 90 మైనస్ θ ఇది కూడా ఎంత? sin θ. ఇది రాని వాళ్ళు చేసే పని. అదే వచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్ మెథడ్ యూజ్ చేస్తారని చెప్పాను. ఏంటంటే డైరెక్ట్ మెథడ్ sin 75 డిగ్రీస్ ప్లస్ cos 65 degrees is equal to sin వాల్యూ cos చేంజ్ అవుతుంది. cos 90 degrees minus 75 degrees plus cos వాల్యూ sin లో చేంజ్ అవుతుంది. sin 90 degrees minus 65 degrees. therefore final వాల్యూ ఎంత? cos 90 75 ఎంత? 15 degrees. ఇక్కడ sin 90 65 క్యాన్సిల్ అవుతే 25 degrees. ఆర్డర్ మాత్రమే వచ్చింది. కాస్ వచ్చింది, సైన్స్ అర్థం లేదు. ఇదేమో వచ్చిన వాళ్ళు చేస్తారు, రాని వాళ్ళు ఇదే ప్రాసెస్ చేసుకుంటారు. ఏ ప్రాసెస్ చేసినా పర్వాలేదు. ఒకసారి బాగా గమనిస్తున్నారు ఇక్కడ అందరూనే. ఇక్కడ యూజ్ చేసేదేమో sin θ ఇది కూడా ఫార్మ్ ఏంటి? cos 90 మైనస్ θ. అంటే sin θ రైట్ సైడ్ ఉంది. sin θ ఇది కూడా ఫార్మ్ ఏంటి? cos 90 మైనస్ θ అప్లై చేస్తాం. అలాగే cos θ కి cos θ ఇది కూడా ఫార్మ్ ఎంత? sin 90 మైనస్ θ. అంటే రైట్ సైడ్ తీసుకుని లెఫ్ట్ సైడ్ యూజ్ చేస్తే అది డైరెక్ట్ మెథడ్. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ తీసుకుని రైట్ సైడ్ యూజ్ చేస్తే అది మనకి ప్రాసెస్. అంటే ప్రాసెస్ అంటే ఇక్కడ 90 మైనస్ సబ్ట్రాక్షన్ చేసుకుని చేసే ప్రాసెస్. మీకు వచ్చిన వాళ్ళు ఏ మెథడ్ యూజ్ చేసినా పర్వాలేదు, ఎగ్జామ్ లో మార్క్స్ ఇస్తాడు. అది 2 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ లేదా 4 మార్క్స్ అయినా కూడా ఫార్ములా రాయాలి. యూజ్ చేసిన తప్పనిసరి ఫార్ములా రాయాలి. ఫార్ములా రాయకపోతే తర్వాత మార్క్స్ వేయలేడు. ఎందువల్ల మీకు ఆల్రెడీ ఆ ఫార్ములా మీద గ్రిప్ ఉందనుకోండి, ఫార్ములా రాసామని ఐడియా ఉంటుంది వాడికి. ఫార్ములా రాయకుండా సమ్ చేస్తే తెలుస్తుంది మార్కులు. అందువల్ల ఈ ఫార్ములా యూజ్ చేసామనుకోండి, ఫార్ములా రాయాలి. ఏంటంటే ఫార్ములా sin θ ఈక్వల్ టు ఇక్కడ రాయాల్సిన ఫార్ములా ఏంటి? sin θ ఈక్వల్ టు ఏ ఫార్ములా? cos 90 మైనస్ θ. అదే cos θ ఫార్ములా ఉంది. cos θ ఫార్ములా ఏంటి? sin 90 మైనస్ θ. చూసారా ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? sin 90 మైనస్ θ ఈక్వల్ టు cos θ అని రాశాను. అలాగే cos 90 మైనస్ θ ఈక్వల్ టు ఇక్కడ sin రాశాను. ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఇది. కానీ ఇక్కడ ఏంటి? sin θ వాల్యూ cos కన్వర్ట్ అయింది. ఎంత? 90 మైనస్ θ. అలాగే cos వాల్యూ sin లో చేంజ్ అయింది. ఏంటది? 90 మైనస్ θ. ఇక్కడ రాయాల్సిన ఫార్ములాస్ ఇది రాయాలి. ఆ పై మోడల్ అయితే ఈ మోడల్ రాయాలి. ఫార్ములా sin 90 మైనస్ θ ఈక్వల్ టు cos θ. సార్ ఏది రాసిన మార్క్స్ ఆడిపోతాయంటే పడవు. మరి యూజ్ చేసిన ఫార్ములా లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఆన్సర్ రాస్తున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ సైన్ ఉంది, అందులో సైన్ రాయాలి. ఇక్కడ మనకి 11.3 కంప్లీట్ అయింది. 11.3 కంప్లీట్ అయిపోయినా కూడా ఫార్ములాస్ ఇంకా రాలేదు అనుకోండి, ఇంకా లాస్ట్ ఎక్సైజ్ ఒకటి ఉంది 11.4. అక్కడ మొత్తం అన్ని కూడా ఫార్ములాసే. ఏంటి ఆ ఫార్ములాస్? మన దగ్గర ఐడెంటిటీస్ ఉన్నాయి. 3 ఐడెంటిటీస్ ఉన్నాయి. 3 ఐడెంటిటీస్ ఏంటి? ఫస్ట్ ఐడెంటిటీ చూడండి ఒకసారి. sin square theta plus అంటే cos square యూజ్ చేస్తే cos square పెట్టాం. cos square theta plus sin square theta is equal to 1. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. సెకండ్ ఐడెంటిటీ చూడండి ఒకసారి. secant square theta minus tan square theta is equal to 1. ఇది సెకండ్ ఐడెంటిటీ. థర్డ్ ఐడెంటిటీ ఉంది. థర్డ్ ఐడెంటిటీ ఏంటి? cosecant square theta minus cot square theta is equal to 1. ఈ 3 ఫార్ములాస్ లో ఏ ఫార్ములా యూజ్ చేయాలని మనకు ఐడియా ఉంటుంది. సమ్ చూడగానే cos sin ఈ ఫార్ములా యూజ్ చేయాలి.
అదే సీకెంట్ tan అనుకో ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. అదే కోసెకంట్ పార్ట్ అంటే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. సార్ ఇక్కడ ఈ ఫార్ములాస్ ఎందుకు యూజ్ అవుతాయి? ఈ ఫార్ములాస్ ఆల్రెడీ సబ్ ఫార్ములాస్ చెప్పాను మీకు ఆల్రెడీ. సబ్ ఫార్ములాస్ అనేవి అవి కావాలి, అంతేగాని డైరెక్ట్ సమ్స్ కాదు. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేయం మనం, దానికి సబ్ ఫార్ములాస్ అనే కదా. ఎన్నో సబ్ ఫార్ములాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐడెంటిటీకి 2 ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ ఐడెంటిటీకి ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఐడెంటిటీకి 2 ఫార్ములాస్ ఏంటి? cos స్క్వేర్ θ. cos స్క్వేర్ θ ఫార్ములా ఏంటి? 1 - sin స్క్వేర్ θ. అలాగే sin స్క్వేర్ θ ఎంత అవుతుంది? 1 - cos స్క్వేర్ θ. అంటే cos స్క్వేర్ ఇస్ కూడా ఫార్ములా ఏంటి? 1 - sin స్క్వేర్. అదే sin స్క్వేర్ అంటే 1 - cos స్క్వేర్. మీకు చాలా మంది లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు క్వశ్చన్ చదవకుండా వెళ్ళిపోతారు చాలా మంది. అంటే క్వశ్చన్ చదవకుండా వెళ్ళిపోవాలంటే ఫార్ములాస్ అవుతారు ఏంటి? 1 - sin స్క్వేర్ 1 - cos స్క్వేర్. 1 - sin స్క్వేర్ దేనికి వాడాలి? cos స్క్వేర్. అంటే cos స్క్వేర్ అంటే ఏం వాడాలి? 1 - sin స్క్వేర్. అదే 1 - cos స్క్వేర్ అంటే దేనికి యూజ్ చేయాలి? sin స్క్వేర్. sin స్క్వేర్ అంటే ఏం రాయాలి? 1 - cos స్క్వేర్ రాయాలి. అదే 1 - cos స్క్వేర్ అంటే అప్పుడు ఏం రాయాలి? 1 - cos స్క్వేర్ ఉంది నా దగ్గర. 1 - cos స్క్వేర్ డివైడెడ్ బై sin స్క్వేర్ ఉంది. నువ్వు సమ్ సాల్వ్ చేయాలి. సమ్ సాల్వ్ చేయాలంటే ఇక నీకు 1 - cos స్క్వేర్ రాయండి. సార్ ఏం చెప్పారు? cos స్క్వేర్ అంటే రాయమన్నా తప్ప 1 - cos స్క్వేర్ అంటే రాయమని లేదంటే ఎక్కడ వస్తుంది మనకి? ఇక్కడ 1 - cos స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? sin స్క్వేర్ డివైడెడ్ బై sin స్క్వేర్. sin స్క్వేర్ sin స్క్వేర్ ఏంటి? క్యాన్సిల్. లేదా రిజల్ట్ వాడాడు. సరే ఇక్కడ ఎలాగో 1 - cos స్క్వేర్ ఉంది కాబట్టి ఎలిమెంట్ sin స్క్వేర్ ఉంది. ఎలిమెంట్ sin స్క్వేర్ ఫార్ములా ఏంటి? 1 - cos స్క్వేర్. ఈ 1 - cos స్క్వేర్ 1 - cos స్క్వేర్ ఏమవుతుంది? క్యాన్సిల్. అంటే ఏ విధంగా యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది, కానీ ఎక్కడ ఏ విధంగా యూజ్ చేయాలనేది మనకు ఐడియా ఉంటే సరిపోద్ది. అందులో ఇక్కడ ఉన్న సమ్స్ కొన్ని సారి ఈ 11.3 కంప్లీట్ అయ్యాక మనకు వచ్చే ఫార్ములాస్ అన్ని కూడా 3 ఐడెంటిటీస్ మీద ఉంటాయి. ఇందులో ఎగ్జాంపుల్ 11, ఎగ్జాంపుల్ 13 చూడండి. ఎగ్జాంపుల్ 13 మనకి show that cot theta plus tan theta is equal to secant theta into cosecant theta. మీకు ఇంటర్మీడియట్ అంతా కూడా ఈ సమ్స్ వస్తాయి. ఈ మోడలే అంటే ఇలా మల్టిప్లికేషన్ కానీ ఇలా ఫార్ములా సబ్స్టిట్యూషన్ కానీ ఈ ఫార్ములా వైజ్ వస్తాయి ఎక్కువగా. చూడండి ఇక్కడ cot theta plus tan theta చేస్తే ఫైనల్ సెంటర్ అంట secant cosec. అసలు రిలేషన్ ఉందా? లెఫ్ట్ సైడ్ ఏమో cot tan ఉంది, రైట్ సైడ్ ఏమో secant cosec ఉంది. అసలు రిలేషన్ లేదు. మరి ఎలా వస్తాయి ఒకసారి చూడండి. మీకు ఫార్ములాస్ తెలుసు కదా, ఫార్ములాస్ యూజ్ చేస్తాను. ఏంటో ఫార్ములాస్? ఇక్కడ cot tan ఉంది కాబట్టి ఫస్ట్ tan theta ఫార్ములా. మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటి? tan theta ఫార్ములా. tan theta ఫార్ములాస్ ఏంటి? మీకు 2 ఫార్ములాస్ చెప్పాను. డైరెక్ట్ గా యూజ్ చేసాం ఒక ట్రయాంగిల్ ఫార్ములా యూజ్ చేసాం అనుకుంటే ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్. అలా కాకుండా ప్రాబ్లమాటిక్ గా సమ్ ఉన్నప్పుడు ఏంటి? tan theta ఫార్ములా sin theta డివైడెడ్ బై cos theta. ప్రాబ్లమాటిక్ సమ్స్ అంటే కూడా సాల్వ్ చేయడానికి tan theta ప్లస్ సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత? sin theta బై cos theta. ఈసారి cot theta చెప్పండి. cot theta is equal to cos theta డివైడెడ్ బై sin theta. tan theta ఫార్ములా ఏంటి? sin theta బై cos theta. అదే cot theta కే cos theta బై sin theta. ఇప్పుడు తీసుకున్నామా? టేక్ LHS. LHS పార్ట్ ఏంటి? ప్రూవ్ చేయమన్నా కాబట్టి cot theta ప్లస్ tan theta. cot theta ప్లస్ tan theta. మరి సబ్స్టిట్యూషన్ కాబట్టి ఆ ఫార్ములా రాశాను. ఇందులో cot ఫార్మ్ ఏంటి? cos theta బై sin theta. cot theta ఫార్మ్ ఏంటి? cos theta బై sin theta ప్లస్ tan theta. tan theta ఫార్మ్ ఏంటి? sin theta బై cos theta. ఇప్పుడు ఇక్కడ చూడండి సారి ఒక మిడిల్ లో ప్లస్ ఉండి ఫ్రాక్షన్స్ ఇవి ఫ్రాక్షన్స్ ఉంటే మిడిల్ లో ప్లస్ ఉంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఇక్కడ డినామినేటర్ ఎంత? sin theta. ఇక్కడ డినామినేటర్ ఎంత? cos theta. రెండు ఆపోజిట్ ఉన్నాయి. రెండు కూడా ఆపోజిట్ ఉన్నాయి కానీ ఏంటి? ప్రైమ్ నెంబర్స్ కింద లెక్క. ఆపోజిట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఏంటి? అక్కడ ప్రైమ్ నెంబర్స్. మరి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం కావాలంటే ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఎల్సిఎం ఎంత అవుతుంది? 3 × 5 = 15. ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది కాబట్టి ఆ మల్టిప్లికేషన్ చూడమ్మా. sin theta into cos theta. sin theta into cos theta. ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్స్ లోని డినామినేటర్ వాల్యూ ఆపోజిట్ గా ఉన్నాయి కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఆ ఫైనల్ వాల్యూ ఏమవుతుంది? ఎల్సిఎం అవుతుందని చెప్పాను. ఇప్పుడు ఫస్ట్ ఫ్రాక్షన్ చూడమ్మా.
ఫస్ట్ ఫ్రాక్షన్ లో డినామినేటర్ ఉంది ఇక్కడ sin ఉంది ఇదిగో sin సరిపోయింది ఇంకా ఎక్స్ట్రా ఏముంది నీ దగ్గర cos cos ఇంటూ cos ఎందువల్ల నీకు ఫైనల్ గా ఉన్న ఫ్రాక్షన్ ఇక్కడ sin వాల్యూ క్యాన్సిల్ అవుతుంది ఇంకా బ్యాలెన్స్ అవుతుంది ఇక్కడ cos అని ఉంది ఈ cos ఏంటంటే న్యూమరేటర్ ఎంత cos cos ఇంటూ cos cos స్క్వేర్ cos ఇంటూ cos ఎంత cos స్క్వేర్ ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి ఇక్కడ ఉన్నది sin ఉంది డినామినేటర్ కానీ ఇక్కడ ఎల్సిఎం ఎంత sin ఇంటూ cos ఇక్కడ sin ఉంది ఇక్కడ sin ఇంటూ cos ఉంది కాబట్టి sin sin క్యాన్సిల్ అవుతాయి ఇంకా ఎక్స్ట్రా ఏముంది ఇక్కడ cos ఉంది కాబట్టి cos ఇంటూ న్యూమరేటర్ వాల్యూ cos ఇంటూ న్యూమరేటర్ వాల్యూ ఇక్కడ cos కాబట్టి cos ఇంటూ cos ఎంత cos స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ ఉన్న డినామినేటర్ cos ఇక్కడ ఉన్న డినామినేటర్ cos కాబట్టి cos క్యాన్సిల్ అయింది ఇంకా ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ sin sin ఇంటూ న్యూమరేటర్ వాల్యూ ఎంత sin sin ఇంటూ sin ఎంత sin స్క్వేర్ ఇంకా డౌట్ గా ఎవరికైనా ఉంటే మాత్రం అలాంటి వాళ్ళు ఏ సైడ్ వేసుకోండి cos θ ఇంటూ cos θ ప్లస్ sin θ ఇంటూ sin θ డౌట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అవసరం లేదు ఇదేమో క్యాన్సిల్ అయిన వాల్యూ sin క్యాన్సిల్ అయింది కానీ cos ఇంటూ cos ప్లస్ ఇక్కడ cos క్యాన్సిల్ అవుతే ఏముంది ఇక్కడ sin ఉంది కానీ sin ఇంటూ sin అందులో cos ఇంటూ cos ఎంత cos స్క్వేర్ మిడిల్ ఆన్సర్ ఏంటి ప్లస్ sin ఇంటూ sin ఎంత sin స్క్వేర్ sin ఇంటూ sin ఎంత sin స్క్వేర్ నెక్స్ట్ అన్నమా మనకి ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీ ఫస్ట్ ప్రాపర్టీ చూడండి సార్ ఫస్ట్ ప్రాపర్టీ ఉంది ఇక్కడ cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ మరి cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ ఫార్ములా ఎంత 1 అందువల్ల 1 డివైడెడ్ బై sin θ ఇంటూ cos θ sin θ ఇంటూ cos θ ఎక్కడ చెప్తున్నది ఫస్ట్ ఐడెంటిటీ సిన్స్ ఫస్ట్ ఐడెంటిటీ ఫార్ములా ఫార్ములా ఏంటది cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ ఈక్వల్ టు 1 ఫస్ట్ ఐడెంటిటీ ఫార్ములా ఏంటి cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ వాల్యూ ఎంత రాయాలి 1 రాయాలి కాబట్టి cos స్క్వేర్ ప్లస్ sin స్క్వేర్ ఉంది ఈ వాల్యూ ఎంత క్యాన్సిల్ అయ్యింది ఆన్సర్ 1 వచ్చింది 1 డివైడెడ్ బై sin ఇంటూ cos వచ్చింది కానీ ఇక్కడ నాకు ఏమన్నాడు secant ఇంటూ tan cosec కావాలన్నా secant ఇంటూ cosec కావాలంటే ఇక్కడ ఉన్నది న్యూమరేటర్ వాల్యూ 1 ఉంది మరి న్యూమరేటర్ వాల్యూ 1 అంటే 2 పార్ట్స్ ఎలా అవుతుంది న్యూమరేటర్ వాల్యూ 1 ఉంది 2 పార్ట్స్ అవ్వాలి 2 పార్ట్స్ ఎలా అవుతుంది అంటే సార్ చూడండి ఎవ్రీ సింగిల్ వాల్యూ 1 ఇంటూ 1 ఎవ్రీ సింగిల్ వాల్యూ ఇప్పుడు కూడా ఏమవుతుంది ఇంటూ 1 అవుతుంది ఇక్కడ 2 ఉందనుకో 2 ఇంటూ 1 3 అంటే 3 ఇంటూ 1 ఇక్కడ 1 ఉంది కాబట్టి ఆ 1 కూడా రాయొచ్చు 1 ఇంటూ 1 కింద రాయొచ్చు అందువల్ల ఎలా పార్ట్స్ కింద అవుతుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు దీని 2 ఫ్రాక్షన్స్ చేస్తాం కాబట్టి 1 డివైడెడ్ బై sin θ 1 డివైడెడ్ బై sin θ ఇంటూ ఇక్కడ న్యూమరేటర్ ఎంత కదా 1 డివైడెడ్ బై sin θ ఇంటూ 1 డివైడెడ్ బై cos θ ఎందుకు వచ్చింది ఈ ప్రాసెస్ అంటే ఇది మల్టిప్లికేషన్ ఉంది కదా ఇక్కడ ఏముంది ఇక్కడ మల్టిప్లికేషన్ అదే ఎడిషన్ ఉంది అనుకోండి ఎడిషన్ తర్వాత a ప్లస్ b బై 2 ఉంది ఇది ఎడిషన్ ప్రాపర్టీ అన్నప్పుడు ఏంటి డినామినేటర్ 2 పార్ట్స్ అవుతుంది ఇక్కడ ఎడిషన్ ఉన్నప్పుడు ఎడిషన్ ఉంటే డినామినేటర్ 2 పార్ట్స్ అవుతుంది ఏంటిది a బై 2 ప్లస్ b బై 2 అది ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు మరి అదే మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ అనుకోండి 1 బై ab ఉంది మరి 1 బై ab ఎలా వచ్చింది 1 బై a ఇంటూ 1 బై b చేసాం అనుకోండి ఫైనల్ వాల్యూ ఎంత వస్తుంది 1 బై a ఇంటూ 1 బై b చేసాం అనుకోండి 1 1 ఎంత 1 డివైడెడ్ బై a ఇంటూ b ab అంటే 1 బై a ఇంటూ 1 బై b ను మల్టిప్లికేషన్ చేస్తే ఫైనల్ వాల్యూ ఎంత వచ్చింది 1 బై ab వచ్చింది మరి ఇక్కడ అదే ఉంది కదా 1 బై ab ఉంది కాబట్టి దీని ఎంత ఇచ్చు 1 బై a ప్లస్ 1 వాల్యూ ఎంత sin θ ఇంటూ 1 బై b ప్లస్ 1 వాల్యూ ఎంత cos θ ఫర్ 1 బై sin అంటే ఎంత ఆల్రెడీ ఫార్ములా చెప్పాను 1 బై sin θ ఇది దేనికి ఈక్వల్ అవుతుంది cosec 1 బై sin దేనికి ఈక్వల్ అవుతుంది cosec θ 1 బై sin θ వాల్యూ ఎంత cosec θ మరి 1 బై cos θ వాల్యూ ఎంత secant θ అయితే ప్రూవ్ దట్ లో ఇక్కడ secant అంటే cosec అన్నాడు అంటే ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి వాల్యూస్ ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఏమవుతుంది secant θ అంటే cosecant θ ఇప్పుడు ఇది ఏమవుతుంది ఇక్కడ RHS ఏం తీసుకుంటే వస్తుంది ఇక్కడ LHS తీసుకుంటే చివరికి వచ్చింది ఇక్కడ RHS వస్తుంది ఎందుకు LHS అంట therefore cos θ plus tan θ is equal to
సీకెంట్ థీటా ఇంటూ కొసెకంట్ థీటా. ఇక్కడ ఫార్ములాస్ ఐడియా ఉండాలని చెప్పాను, అందుకే చెప్పాను నేను ఫార్ములాస్ రీడ్ చేయండి ఎందుకన్నానంటే ఈ ఫార్ములాస్ అని తప్పకుండా రాసుకుంటూ రావాలి మనకి, ఎందుకంటే ఐడియా ఉండాలి మన ఫింగర్ టిప్స్ మీద ఉండాలని చెప్పాను నేను. ఫింగర్ టిప్స్ అంటే దీని మీద రాసుకుని రావడానికి కాదు అక్కడ అర్థం, మనకి ఐడియా అలా రావాలి. ఒక ఫార్ములా ద్వారా నెక్స్ట్ ఫార్ములా అంతా స్పీడ్గా రావాలి. అందుకే ఇక్కడ 1/sin అంటే దానికి రిలేషన్ ఏంటి, రిలేషన్ ఏంటి కొసెక్. 1/cos కి రిలేషన్ ఏంటి సీకెంట్. రిలేషన్ వేరు అంటే క్వాడ్రంట్స్ రిలేషన్ ఏంటి సైన్ కాస్. క్వాడ్రంట్స్ అయితేనేమో సైన్ కాస్ అవుతుంది. అలా కాకుండా యాంగిల్ రిలేషన్ కాకుండా రెసిప్రోకల్ వాల్యూస్ ఇవి. 1/sin దేని రెసిప్రోకల్ కొసెక్, 1/cos దేని రెసిప్రోకల్ సీకెంట్. ఇక్కడ కొసెకంట్ సీకెంట్ ఉంది ఇంటూని ఏబి అని రాసానుకోండి, దాన్ని ఎలా రాయించుకున్నాం బిఏ కూడా రాయొచ్చు. ఏబి అని ఉన్నా బిఏ అన్నా ఒకటే కాబట్టి నాకు ఇక్కడ ఏబి ఉంది, దాని ప్రాసెస్ ఏం చేశాను ఇక్కడ ఏబి చేంజ్ చేస్తే సీకెంట్ కొసెక్. ఇక్కడ ప్రూవ్ చేయాల్సింది చూసుకోవాలి. ఇప్పుడు కూడా మన సమయం ఇప్పుడు కూడా అయిపోయిందని అక్కడ అయిపోతుంది కాదు, ఎలా హెచ్ చేసామో పార్ట్గా స్కాన్ చేసుకున్నాం. మరి ఆ హెచ్ చేస్తే ఏముంది సీకెంట్ కొసెకంట్ కావాలి కాబట్టి ఇక్కడ కొసెకంట్ సీకెంట్ అయినప్పుడు దాని గివెన్ ఆన్సర్ చూసుకోండి, దాన్ని అరేంజ్మెంట్ చేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చేస్తే ఎగ్జాంపుల్ 14 చూడండి. ఎగ్జాంపుల్ 14 show that tan square theta plus tan power 4 theta is equal to secant power 4 theta minus secant square theta. Tan square theta plus tan power 4 theta is equal to secant power 4 theta minus secant square theta. ఒకసారి చూడమ్మా, ఇది tan secant ఉంది. tan secant అంటే ఇక్కడ ఏ ఐడెంటిటీ ఇచ్చేది సెకండ్ ఐడెంటిటీలో ఇది లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ tan ఉంది. లెఫ్ట్ సైడ్ tan అన్నప్పుడు tan వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటంటే tan వాల్యూ చూడండి సార్, ఇక్కడ వాల్యూస్ కావాలి. ఏంటి వాల్యూస్ ఉండే సార్, ఇది మైనస్, ఈ మైనస్ రైట్ సైడ్ ఏమవుతుంది సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఇది మైనస్ రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్ 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. నాకు ఓన్లీ tan స్క్వేర్ కావాలంటే ఇది +1, ఈ +1 లెఫ్ట్ వస్తే ఏమవుతుంది సీకెంట్ స్క్వేర్ థీటా, ఈ +1 లెఫ్ట్ వస్తే ఏమవుతుంది -1 ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ థీటా. టూ ఫార్ములాస్ వచ్చాయి. ఏంటో ఫార్ములాస్, సీకెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ రాయాలి 1 ప్లస్ tan స్క్వేర్ రాయాలి. అదే 1 ఓన్లీ tan స్క్వేర్ అయితే ఏమవుతుంది ఫార్ములా సీకెంట్ స్క్వేర్ -1. సీకెంట్ స్క్వేర్ ఫార్ములా అయితే 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. అదే tan స్క్వేర్ ఫార్ములా అయితే సీకెంట్ స్క్వేర్ -1. ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేసుకోవాలి కాబట్టి టేక్ ఎలా అయితే తీసుకోండి. ఎలా అయితే సంత tan స్క్వేర్ థీటా ప్లస్ tan పవర్ 4 థీటా. ఇక్కడ tan టర్మ్ రిపీట్ అయింది. ఇక్కడ tan ఎన్ని టైమ్స్ ఉంది 2 టైమ్స్ ఉంది. ఇక్కడ tan ఎన్ని టైమ్స్ 4 టైమ్స్. ఇక్కడ 2 టైమ్స్, ఇక్కడ 4 టైమ్స్ ఉంది. కామన్ టైమ్స్ ఎన్ని, ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 4 టైమ్స్ ఉంది. కామన్ వాల్యూ కావాలి. కామన్ వాల్యూ కావాలంటే ఏం గమనిస్తారు, ఇక్కడ a స్క్వేర్, ఇక్కడ a పవర్ 4. a స్క్వేర్ a పవర్ 4 అంటే ఏం గమనిస్తారు అంటే ఇందులో a స్క్వేర్ a పవర్ 4 కాబట్టి a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ఇంటూ a స్క్వేర్. a పవర్ 4 అంటే మీనింగ్ ఇక్కడ a స్క్వేర్ అంటే a స్క్వేర్ కాబట్టి ఈ రెండింటిలో కామన్ ఉన్న టర్మ్ ఏంటి a స్క్వేర్. ఆ a స్క్వేర్ కామన్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా చూడండి tan స్క్వేర్ థీటా ప్లస్ tan స్క్వేర్ థీటా ఇంటూ ఐడియా లేని వాళ్ళకి వస్తుంది అక్కడ tan స్క్వేర్ థీటా. ఎవరికైతే కొంచెం ఇంకా ఐడియా ఉన్న వాళ్ళకి ఈ పవర్ 4 ని 2 పార్ట్స్ చేశారు. ఏంటిది tan స్క్వేర్ అంటే tan స్క్వేర్ 2 ప్లస్ 2 ఎంత అవుతుంది 4. ఇప్పుడు కామన్ వాల్యూ చూస్తే ఏముంది ఇక్కడ రెండింటిలో కామన్ గా కనపడింది ఏంటి tan స్క్వేర్ థీటా tan స్క్వేర్ థీటా. ఆ టర్మ్ కామన్ చేస్తే tan స్క్వేర్ థీటా కామన్ చేశాను. ఇక్కడ ఉన్నది tan స్క్వేర్. ఆ టర్మ్ ని కామన్ చేసినప్పుడు ఆ వాల్యూ అది రెండు టైమ్స్ వస్తుంది 1 టైం. సేమ్ వాల్యూ కామన్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఒకటే ఉంది కాబట్టి సేమ్ వాల్యూ ఎంత లేదా tan స్క్వేర్ tan స్క్వేర్. tan స్క్వేర్ tan స్క్వేర్ ఎంత టైమ్స్ వస్తుంది 1 టైం ప్లస్
ఇక్కడ tan స్క్వేర్ తీసేసావు, ఇంకేముంది ఇంకా tan స్క్వేర్ θ. ఇక్కడ tan స్క్వేర్ తీసేసినప్పుడు tan స్క్వేర్ ఎన్ని టైం క్యాన్సిల్ అవుతుంది, 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ ఇక్కడ tan స్క్వేర్ పదం వచ్చింది, అక్కడ tan స్క్వేర్ బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు అప్లై చేయండి. tan స్క్వేర్ ఫార్ములా ఏంటి? tan స్క్వేర్ ఫార్ములా ఏంటి? secant స్క్వేర్ మైనస్ 1. secant స్క్వేర్ మైనస్ 1. tan స్క్వేర్ θ ఫార్ములా ఏంటి? secant స్క్వేర్ θ మైనస్ 1. ఇక్కడ ఐడియా ఉన్న వాళ్ళు 1 ప్లస్ tan స్క్వేర్ 1 ప్లస్ tan స్క్వేర్ ఫార్ములా ఏంటి? secant స్క్వేర్. ఉన్నవాళ్ళు రాయండి, లేని వాళ్ళు అదే పద్ధతి ఫాలో అవ్వండి. ఏంటో ఫార్ములా చూడగా 1 ప్లస్ ఇక్కడ tan స్క్వేర్ ఫార్ములా రాస్తావు, ఇక్కడ కూడా tan స్క్వేర్ రాస్తాను. రాస్తే secant స్క్వేర్ θ మైనస్ 1. ఈ మైనస్ 1 ప్లస్ 1 ఏంటి? నేను చెప్పాను 2 ఫార్ములాస్ చెప్పాను. ఏంటో ఫార్ములాస్? tan స్క్వేర్ ఫార్ములా ఏంటి? secant స్క్వేర్ మైనస్ 1. అది అప్లై అయిపోయింది. మరి 1 ప్లస్ tan స్క్వేర్ ఉంది. 1 ప్లస్ tan స్క్వేర్ ఫార్ములా ఏంటని చెప్పాను. 1 ప్లస్ tan స్క్వేర్ ఫార్ములా ఏంటి? secant స్క్వేర్. ఐడియా లేదు నీకు. ఐడియా లేనప్పుడు ఇక్కడ నువ్వు secant ఏం రాసావు? tan స్క్వేర్ రాసావు కాబట్టి ఇక్కడ కూడా tan స్క్వేర్ రాసేస్తానండి. 1 ప్లస్ tan స్క్వేర్ ఫార్ములా ఏంటి? secant స్క్వేర్ మైనస్ 1. ప్లస్ 1 మైనస్ 1 ఏమైంది? క్యాన్సిల్. ఇది చెప్పింది ఏంటి? డైరెక్ట్ గా యూజ్ చేసుకోండి. 1 ప్లస్ tan స్క్వేర్ ఉంది. 1 ప్లస్ tan స్క్వేర్ తీస్తే రైట్, secant స్క్వేర్ రైట్ అన్నాను. ఒకసారి ఆ ఫార్ములా ఇంకొకసారి ఇంకో ఫార్ములా రాయడానికి అలవాట్లేదు. అప్పుడు చేయవలసిన పని ఏంటి? ఇక్కడ tan స్క్వేర్ రాసా కాబట్టి ఇక్కడ కూడా tan స్క్వేర్ రాసేస్తే ఏంటి? ప్లస్ 1 మైనస్ 1 అయింది, క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఫైనల్ గా ఏమవుతుంది చూడండి, secant స్క్వేర్ θ మైనస్ 1 ఇంటూ ఇక్కడ బ్యాలెన్స్ అంటుంది కదా secant స్క్వేర్ θ. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయింది కాబట్టి ఏమవుతుంది ఇక్కడ secant స్క్వేర్ ఉంది. మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినప్పుడు చూడండి ఒకసారి secant స్క్వేర్ ఇంటూ secant స్క్వేర్ ఈ టర్మ్ చేయండి. secant స్క్వేర్ θ ఇంటూ secant స్క్వేర్ θ మైనస్ 1 ఇంటూ secant స్క్వేర్ θ. 1 ఇంటూ ఎంత? secant స్క్వేర్. 1 ఇంటూ 1 రాయాలి కదా. secant స్క్వేర్ ఇంటూ secant స్క్వేర్ ఎంత అవుతుంది? secant పవర్ 2 ప్లస్ ఎంత? 4. ఇందులో బేస్ ఈక్వల్ కదా, బేస్ ఈక్వల్ కాబట్టి పవర్ సెక్షన్ చేయి. secant ఇంటూ secant, బేస్ secant కాబట్టి secant రాసావు. 2 ప్లస్ ఎంత అవుతుంది? 4 మైనస్ secant స్క్వేర్ θ. ఒకసారి రైట్ సైడ్ లోనే secant పవర్ 4 θ మైనస్ secant స్క్వేర్ θ వచ్చిందా లేదా? ఇందులో ఇక్కడ మల్టిప్లికేషన్ ఇంపార్టెంట్, కామన్ చేయడం రావాలి. ఇక్కడ కామన్ అంటే ఏంటంటే సేమ్ టర్మ్ బయటకు వచ్చినప్పుడు ఆ టర్మ్ ప్లస్ ఎంత వేయాలి? 1 వేయాలి. తెలిసిన లాజికే. ఫర్ సపోజ్ ఇక్కడ 2 ప్లస్ 2x ఉంది. 2 ప్లస్ 2x ఉంది అనుకో, ఏం కామన్ చేస్తాను? ఇక్కడ 2 కామన్ చేస్తావు. 2 లో ఎన్ని టైం క్యాన్సిల్ అవుతుంది? 1 టైం. అంటే ఆ టర్మ్ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తున్నావు దాని ప్లేస్ లో కంపల్సరీ పెట్టాలి 1 పెట్టాలి. ఇక్కడ కూడా ఏముంది? tan స్క్వేర్ ఉంది. ఆ tan స్క్వేర్ కామన్ చేసావు, ఇంకా దాని ప్లేస్ ఎంత వస్తుంది? 1 ప్లస్ ఇక్కడ tan స్క్వేర్ పదం ఎంత? ఇక్కడ అగైన్ వాల్యూ ఇంకోటి ఉంది, అందులో ఇంకో tan స్క్వేర్ వస్తుంది. tan స్క్వేర్ ఫార్ములా ఏంటి? secant స్క్వేర్ θ మైనస్ 1. ఇక్కడ కూడా tan స్క్వేర్ ఫార్ములా ఏంటి? secant స్క్వేర్ మైనస్ 1. ఈ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయింది. secant స్క్వేర్ θ మైనస్ 1 ఇంటూ secant స్క్వేర్ θ. secant స్క్వేర్ అంటే secant స్క్వేర్ మైనస్ secant స్క్వేర్ అంటే 1 ఎంత? secant స్క్వేర్. ఇది ఎంత టైమ్స్ ఉందట? secant స్క్వేర్ అంటే secant స్క్వేర్ అంటే secant పవర్ 2 ప్లస్ ఎంత అయింది? 4 మైనస్ secant స్క్వేర్ θ. ఇదే సైడ్, ఇది రైట్ సైడ్ RHS. therefore LHS కూడా వస్తుంది RHS. ఫైనల్ వాల్యూ ఉన్నాయి. therefore tan స్క్వేర్ θ plus tan power 4 theta is equal to secant power 4 theta minus secant square theta. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 14 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.